హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంసీసీబీలో కేఏ గురించి తెలుసుకుందాం. సో ఎంసీసీబీలో జనరల్గా మనం ఎంసీసీబీని ఎలా అంటాము, 250 యాంప్స్, 400, 630 యాంప్స్ అని అంటాము. సో దాంతోపాటు దీంట్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ మనము పర్చేజ్ చేసేటప్పుడు మన రిక్వైర్మెంట్ దగ్గర చూసుకోవాల్సింది కేఏ అనేది కిలో యాంప్స్. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది కేఏ. సో దీంట్లో ఏం రాస్తుంది, 36K అని రాస్తుంది. సో ఈ 36K అంటే ఏంటిది? కొన్ని ఎంసీసీబీస్ మీద 25 అని రాసి ఉంటుంది. సో కొన్నిటి మీద 25 అని ఎందుకు రాసి ఉంటుంది? సో ఇక్కడ చూపించా కదా, ఇక్కడ 25K అని రాస్తుంది. 415 వోల్ట్స్ 25 ఉంది కదా. సో 25 అని ఎందుకు రాస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో జనరల్గా మనకు ఎంసీసీబీ దేని గురించి వాడతాము? ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ గురించి వాడతాము. సో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, హై కరెంట్ అనేది ఎంసీసీబీ ద్వారా రిటర్న్ అవుతూ ఉంటుంది. సో హై కరెంట్ ఫ్లో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ హై కరెంటుకు ఎంత లిమిట్ ఉంటుంది? సో దానికి మనము లిమిట్ అంటూ ఏముండదు. బట్ కాకపోతే మనకు ఈ ఎంసీసీబీ ఎంతవరకు విత్ స్టాండ్ అవ్వగలుగుతుంది, కాలిపోకుండా ఉండగలుగుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మన కారు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం 5 స్టార్ 3 స్టార్ రేటింగ్ ఎలా చూస్తామో, ఇది కూడా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సో మనకు ఇది పాడవకుండా, మెల్ట్ అవ్వకుండా, బర్న్ అవ్వకుండా ఉండడానికి మనం కేఏ అనేది చూసుకుంటాము. సో 36K అనేది 36 కిలో యాంప్స్ వరకు, అంటే సో 36,000 యాంప్స్ వరకు ఇది విత్ స్టాండ్ అవ్వగలుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి, సో మనకు 10KV అనేది 10 కిలో యాంప్స్ వరకే ఉంటుంది కాబట్టి అది జల్లి పాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో 36K ఉందనుకోండి, అది సో లేటుగా, అంటే అంత కరెంట్ వరకు అది విత్ స్టాండ్ అవుతుంది కాబట్టి అది జల్లి పాడవదు. సో మనము ఎంసీసీబీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కేఏ సెలెక్షన్ కూడా చూసుకోవాలి. సో కేఏ పెద్దగా ఉందంటే ఎంసీసీబీ ఎక్కువ షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా విత్ స్టాండ్ అవ్వగలుగుతుంది. దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ మెల్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ ఫాలో కొట్టండి.